కాఫీ విత్ కార్యకర్త కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సత్యనారాయణపురం కాలనీలో బీఆర్ఎస్ కార్యకర్త దిలీప్ తేవర్ ఆధ్వర్యంలో కాఫీ విత్ బీఆర్ఎస్ కార్యకర్త కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక మాజీ మేయర్ మేకల కావ్య, 14వ కార్పొరేటర్లు సంగీత రాజశేఖర్, 12వ కార్పొరేటర్ మేరు సతీష్ కుమార్, కోఆప్షన్ సభ్యులు భూమా విజయ్ పౌల్, బీఆర్ఎస్ ఫేజ్ 2 అధ్యక్షులు జక్కుల భాస్కర్, బీఆర్ఎస్ జవహర్ నగర్ అధ్యక్షులు కొండల్ ముదిరాజ్, బీఆర్ఎస్ మహిళా నాయకులు గుణ సంధ్య తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రతి ఒక్క కార్యకర్తను పేరు పేరున పలకరించి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు కార్యకర్తల్లో మంచి ఉత్సాహాన్ని కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రధాన కార్యదర్శి దిలీప్ తేవర్, యూత్ అధ్యక్షులు అశోక్, ఉపాధ్యక్షులు నరేష్, చిందం రాజేష్, చింతల స్వప్న, విజయ్, జనలక్ష్మి, సతీష్, విక్రమ్, బీఆర్ఎస్ యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏ రోడ్ వేయాలన్నా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా జవహర్ నగర్ అంతా కూడా నా కుటుంబ సభ్యులే. ఆ మాదిరిగా నా కొడుకు గాని నేను గాని జవహర్ నగర్ కి మేము మమ్మల్ని వాళ్ళు ఎంపీగా గెలిపించిండ్రు, ఎమ్మెల్యే గెలిపించిండ్రు, మా కేసీఆర్ నన్ను మినిస్టర్ చేసిండు, మళ్ళీ ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా గెలిపించారు. జవహర్ నగర్ ప్రజలను ఎప్పుడు కూడా నాకు గుండెలు పెట్టుకుంటా, గుండెకాయ నాకు జవహర్ నగర్. నేను ఎప్పుడు కూడా వాళ్ళని మర్చిపోను. ప్రజా రాజకీయంలో ఉన్నా లేకున్నా జవహర్ నగర్ ఎప్పుడు కూడా అభివృద్ధి చేస్తూనే ఉంటా, ఆ ప్రజలకు సహాయం చేస్తూనే ఉంటా, వాళ్ళకు నా కుటుంబం లాగా వాళ్ళని ఎప్పుడు ఆదుకుంటూనే ఉంటా. వాళ్ళకు వైద్యం కానీ ఏది కానీ విద్య కానీ అన్ని రకాలు కూడా వాళ్ళకి అందించే బాధ్యత నాదని కూడా నేను అందరూ కూడా మీడియా సమక్షంలో నేను మాట చెప్తున్నా. ఎందుకంటే మనమందరం ఇలా ఉండేటోళ్ళంతా పేద ప్రజలు, రోజు కష్టపడుతున్నారు. కానీ అప్పుడప్పుడు కొన్ని వైద్యంలో దీంట్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళకి నా హాస్పిటల్లో వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నా, వేరే హాస్పిటల్లో జాయిన్ అయినా కానీ వాళ్ళకి డబ్బులు కడుతున్నా. ఇంకా ముందు కూడా ఇవన్నీ కూడా చేస్తాను కూడా మనం చేస్తున్నా. ఈరోజు నాకు చాలా సంతోషం. మా ఉద్యమకారుడు అన్న, మా రమేష్ అన్న వాళ్ళ ఇంటికి వచ్చి ఛాయ్ తాగినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రతి ఆదివారం ఒక ఉద్యమకారు ఇంటికి పోయి ఛాయ్ తాగి వాళ్ళ మంచి చెడ్డలు నడుచుకొని వస్తాను కూడా మనం చేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న, జై మహేంద్రన్న, జై మహేంద్రన్న, జై మహేంద్రన్న. వాళ్ళ మంచి చెడ్డలు తెలుసుకొని వాళ్ళ బాధకలు అన్నీ కూడా అరుచుకొని వస్తామని చెప్పి ఈ ఆదివారము మా రమేష్ అన్న వాళ్ళ కొడుకు దిలీప్, మా రమేష్ అన్న 69లో కూడా ఉద్యమం చేసిండు. జవహర్ నగర్లో మొదటి సంధి కూడా ఉద్యమం చేస్తూ గత 25 సంవత్సరాల సంధి కూడా టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి సంది కూడా మన కేసీఆర్కు మద్దతుగా ఆయన ఎంబడి నిలుస్తూ మొన్నటి దాకా కూడా ఏ ఎలక్షన్ వచ్చినా ప్రతి ఎలక్షన్లో మా రమేష్ అన్న, దిలీప్ వాళ్ళు పర్ఫెక్ట్గా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తూ ఇప్పటిదాకా కూడా పార్టీ ఎంబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళ పేరున. ఎందుకంటే వాళ్ళు బాధలలో ఉన్నారు. తెలంగాణ వచ్చింది, తెలంగాణ సాధించినాము, వాళ్ళు ఉద్యమం చేసిండ్రు, వాళ్ళకి ఇంకా బాధలు ఉన్నాయి. అవన్నీ కూడా కనుక్కుంటానికే ప్రతి ఆదివారం ఓరింటికి పోయి ఛాయ్ తాగొస్తామని. మా దగ్గర ఇక్కడ జవహర్ నగర్ అంటే నా గుండెకాయ. ప్రతి ఒక్క ఉద్యమకారునికి ఇక్కడ 150 మందికి కూడా ఇండ్లు ఇప్పించిన వాళ్ళందరికీ కూడా. జవహర్ నగర్ ఒకప్పుడు ఎట్లా ఉండే, దీని ముందు దేవేందర్ గౌడ్ తప్ప ఎవ్వరు కూడా దీన్ని అభివృద్ధి చేయలే. ఎంతోమంది ఎమ్మెల్యేలు అయినరు, మినిస్టర్లు అయినరు, నేను తప్ప దేవేందర్ గౌడ్ ముందు. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఇంటింటికి రూపాయికి నల్ల నీళ్ళు ఇప్పించిన మా కేసీఆర్, కేటీఆర్ పెద్ద ఎత్తున రిజర్వాయర్లు కానీ 59 పట్టాలు కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా రెగ్యులరేషన్ చేసి వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించినాము మన టీఆర్ఎస్ ప్రభుత్వంతో. అదే మాదిరిగా 320 ఎకరాలు కూడా దీన్ని రెగ్యులరైజ్ చేసి వాళ్ళందరికీ కూడా పట్టాలు వచ్చేటట్టు చేసినాము. ఈరోజు జవహర్ నగర్లో ప్రతి రోడ్డు
ప్రతి నీళ్లు రిజర్వేరు, ప్రతి కరెంటు, ప్రతి ఇంటికి నంబర్ ఇప్పించింది. ఇవన్నీ కూడా మా కేటీఆర్, కేసీఆర్. ఎందుకంటే ఈరోజు డంపింగ్ యార్డ్ ఉండే చాలా భూమిల పొల్యూషన్, వాటర్ల పొల్యూషన్, గాలిల పొల్యూషన్, ప్రజలు చాలా ఇబ్బందికరం ఉండ్రి, చాలా రోగాల బాధిన పడుతున్నారు. ఇప్పటికి కూడా ఇంకా ఇబ్బందే ఉంది. మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, ఇబ్బందులు సురువైనాయి. మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, డంపింగ్ యార్డ్ కొత్తగుట్ట తయారైంది. ఎందుకంటే ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే, కాంగ్రెస్ హయాంలోనే ఇక్కడ డంపింగ్ యార్డ్ సురువైంది. ఇప్పుడు కూడా ఇంకా పెద్ద కొత్త గుట్టలు తయారవుతున్నాయి.